అంటే సత్యనారాయణ. ఈయనకేమో సత్యనారాయణ ఆ క్యారెక్టర్ కన్నా కొత్త వాళ్ళకి ఇస్తే బాగుంటుంది, ఇమేజ్ లేని వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కోటి రామకృష్ణకి ఒక పట్టుదల. దాంతో గొల్లపూడి మారుతిరావు పేరుని సజెస్ట్ చేశారు. గొల్లపూడి మారుతిరావు అంటే కొంత అవగాహన ఉంది రాఘవకి, ఆయన మంచి డైలాగ్స్ రాస్తాడని. ఆయన కడప నుంచి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన చూసి సంతోషపడ్డాడు ఆయన. ఎందుకంటే బాగా చదువుకున్న వాళ్ళంటే రాఘవకి ఇష్టం. ఆయన కూడా బడ్జెట్ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి గొల్లపూడి మారుతిరావుకి ఆయన క్యారెక్టర్ ఇచ్చారు. ఇస్తూ ఇస్తూ ఇద్దరితో ఒక మాట అన్నారు, ఈ సినిమా సక్సెస్ అయితే ఓకే, ఒకవేళ రామకృష్ణ కనుక ఈ సినిమా సరిగా తీగిపోతే నేను విషయం తాగి చచ్చిపోతాను అన్నాడు. దాంతో ఇద్దరికి చెమటలు పెట్టేశాయి. అదేంటి నేను ఇలాగంటున్నాడు, ఈ సినిమా కనుక సరిగా రాకపోతే ఆయన చచ్చిపోతే నాకు చాలా బ్యాడ్ నేమ్ కదా అని కోటి రామకృష్ణకి. సరే వీళ్ళు ఏం చేశారంటే ఇద్దరు, ఇది కాదు అసలు మన కథ కరెక్ట్గా ఉందా లేదా ఇది మనం కనుక్కుందాం అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే వైజాగ్ వచ్చారు. వైజాగ్ వచ్చి ఆంధ్ర యూనివర్సిటీలో 100 మంది బాగా ఎంకామ్ చదువుతున్న వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళని కలిసి వాళ్ళందరికీ కథ చెప్పారు. కథలో ఎంతమంది బాగా రియాక్ట్ అయ్యారో చూశారు. మంచి పాజిటివ్నెస్ వచ్చింది. తర్వాత ఏం చేశారంటే విజయవాడ వెళ్ళారు. విజయవాడ గొల్లపూడి మాత్రం మిత్ర బృందం అని ఒకటి ఉంది. అక్కడ వీళ్ళందరికీ కూడా చూపించారు. వాళ్ళందరూ కూడా బాగుంది అన్నారు. ఇంతలో ఇదంతా తెలిసిన ఆల్ ఇండియా రేడియో వాళ్ళు వచ్చి వాళ్ళిద్దరిని ఇంటర్వ్యూ చేశారు. అందులో కోటి రామకృష్ణకి ఇది తొలి ఇంటర్వ్యూ. ఆ తొలి ఇంటర్వ్యూలోనే ఆయన మంచి ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. మొత్తం మీద వీళ్ళు తనకున్నటువంటి వాళ్ళతో సర్వే చేసిన తర్వాత అందరూ కూడా కథ బాగుందన్నారు. దాంతో వాళ్ళకు కూడా ఒక ధైర్యం కలిగింది. దాంతో వాళ్ళు కూడా ముందుకొచ్చారు. ముందుకొచ్చి దీన్ని చెల్లెళ్ళపైకి ఎక్కించడం జరిగింది.